తిరుపతిలో జరిగింది కల్తీ గురించి ఏం చెప్తారు? జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. సనాతన ధర్మం మన భారతదేశంలోనే మొదలయ్యింది, ఇక్కడే పుట్టింది. ఈ సనాతన ధర్మం మన దేశంలో ఉండటం, ఆ సనాతన ధర్మంలో మనందరం కూడా ఇక్కడ ఉండటం మన అదృష్టం. ముఖ్యంగా మనం ఎవరిని చూసినా తిరుపతి వెళ్తున్నాము అని అంటే అందరూ కూడా మీరు తిరుపతి వెళ్ళి వచ్చారు కదా, ప్రసాదం తెచ్చారా అంటారు. అంటే అక్కడ దొరికే ప్రసాదం తిరుపతి లడ్డు. అది చాలా పవిత్రంగా మనం అందరం కూడా భావించి దేవుడికి పెట్టిన ప్రసాదం మనం అందరం కూడా కళ్ళకద్దుకొని తీసుకుంటాం. అలాంటి తిరుపతి లడ్డూలో ఈరోజు కొన్ని పదార్థాలు కలిసినాయి అని మొత్తం అంతా కూడా దేశం అంతా కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే నేను అందరూ మాట్లాడినట్టుగా అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి మన ప్రసాదాన్ని మనం అపవిత్రం చేసుకుంటాం అనేది మన నోటితో చెప్పి అది భావ్యం కాదు. అందుకనే ప్రతి దేవస్థానంలో కూడా సాంప్రదాయాల్ని పాటించే వాళ్ళని, మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళని నియమిస్తే ఇలాంటివన్నీ కూడా అపచారాలు జరగకుండా ఉండటానికి ముఖ్య కారణం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా వేరే మతస్థులు వాళ్ళు పనిచేస్తున్నారు. మన సాంప్రదాయాలని తెలుసున్న వాళ్ళు చేస్తే మన సంస్కృతి మన సాంప్రదాయాలని ఎలా పాటించాలి, మనం చేసే ప్రసాదంలో మనం ఎంత మడితో ఉండాలనే ఆలోచనతో చేయగలుగుతారు. కానీ వేరే మతాల వాళ్ళు అక్కడ ఉద్యోగంలో పనిచేయటం వల్ల వాళ్ళకి మన సనాతన ధర్మం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు ఎలా పడితే అలా చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అందుకనే ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ విజయవాడలో నిరాహార దీక్ష చేయడానికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తు చేయించి దీని మీద ఎవరైతే ఈ ప్రసాదంలో కల్తీ చేశారో అది ఎవరైనా కానివ్వండి వాళ్ళందరినీ కూడా తక్షణమే గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టి సిబిఐ విచారణ చేయించి కేసులు పెట్టి సప్లై చేసినటువంటి కంపెనీని, ఆ సప్లైకి పాల్పడినటువంటి అధికారుల్ని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ముందు వాళ్ళని శిక్షించి వాళ్ళని ఉద్యోగంలో ఉండి తీసేయాలి. అలానే అన్ని దేవాలయాల్లో వేరే మతస్థుల వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా, దేవాలయాలలో పనిచేసే వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళని విధుల్లో ఉండి తప్పించాలి. దేవాలయాలన్నింటినీ కూడా రాజకీయ నాయకుల నుండి కాపాడాలి. దేవాలయాల భూముల్ని, దేవాలయాలని రక్షింపబడేటట్టు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి అప్పచెప్పాలి. అలానే ప్రతి దేవాలయాల్ని కూడా ఎండోన్మెంట్ వ్యవస్థ నుండి, వాళ్ళ వ్యవస్థ నుండి తప్పించాలి. ఇది పూర్తిగా ఎండోన్మెంట్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎండోన్మెంట్ వ్యవస్థ ఉంటే మళ్ళా రాజకీయ నాయకులే తయారవుతారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోన్మెంట్ అనేది రద్దు చేయాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖని నిరంతరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎండోన్మెంట్ నుండి తప్పిస్తే వ్యవస్థలు బాగుపడతాయి. అలానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా దేవాలయాల భూములు ఎక్కువగా అక్రమాలకు గురవడం జరిగింది.
మొన్న మా స్నేహితుడు అతను చెప్పాడు, ఒక దేవాలయమే కనపట్లేదంట, మాయమైపోయింది. మరి ఇది విచిత్రం. మరి ఇక్కడ మన దేశంలో మన దేవాలయాలకే రక్షణ లేకుండా పోతే ఇంకా రాబోయే రోజుల్లో హిందువులకి రక్షణ లేకుండా పోతుంది. అందుకని ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు నిద్రమత్తులో ఉండి మేలుకోవాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఒక 2 మతాలు ఉన్నాయి. ఆ మతాలకి చెందినటువంటి దేవాలయాలకి ఎక్కడా ఎండోన్మెంట్ పాత్ర ఉండదు. ఒక క్రిస్టియన్ చర్చికి ఎండోన్మెంట్కి సంబంధం ఉండదు. ఒక మసీదుకి ఎండోన్మెంట్ సంబంధం ఉండదు. దేవాదాయ ధర్మాదాయకి సంబంధం ఉండదు. ఈ మసీదులో కానీ ఈ చర్చిలో కానీ ఒక్క హిందువుని పెట్టుకోరు, ఒక్క హిందువు పనిచేయడు. వాళ్ళు అక్కడ ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మరి అలాంటప్పుడు న్యాయం ధర్మం అనేది అన్ని మతాలకి అన్ని దేవాలయాలకు కూడా ఉండాలి. ఒక్క హిందూ దేవాలయాలకే దేవాదాయ ధర్మసాయ ఎందుకు అవసరమా? వాళ్ళలాగానే మనది కూడా ఏ మతాన్ని కూడా మన మతాన్ని తీసుకెళ్ళి ఒక హిందువుల దేవాలయాలు తీసుకెళ్ళి ఎందుకు ఎండోన్మెంట్లో పెట్టాలి? విముక్తి చేయండి, స్వామీజీలకు అప్పచెప్పండి, ఎండోన్మెంట్ను కాపాడండి. వాళ్ళ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండబట్టే కదా ఇంత రాతాంతం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్క హిందువు కూడా నిద్రమత్తులో ఉండి బయటకు వచ్చి మన ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. జై శ్రీరామ్.